పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న. ఇంట్లో మరి ఇప్పుడు ఏటీఎం సర్కారుపై విచారణ ఏది అనేది మరి కోలాగా ముంగడేసింది కాబట్టి దీని మీద ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. ఏమంటారు, ఏంది, ఏం కథ అనేది. ఏటీఎం సర్కారుపై విచారణ ఏది? ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished. పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడు ఏడకుండా. గుడ్ మార్నింగ్. శనార్థి, ఓ పిల్లగా, ఇప్పుడు నువ్వు గుడ్ మార్నింగ్ న్యూస్లోనే ఉన్నావు, లైవ్లో ఉన్నావు. ఇప్పుడు ఏమి లేదు తాత, ఏటీఎం సర్కారుపై విచారణ ఇది. నమస్తే తెలంగాణలో ఈ రకంగా రాసుకొచ్చారు. కేటీ రాములు ఏమంటుండంటే, ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ, రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ, అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు, తెలంగాణకు అడుగడుగున కేంద్రం అన్యాయం, పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా అని ఈ రకంగా మరి కేటీ రాములు ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఏం చెప్తావు కేటీ రాములకు? ఇప్పుడు అవన్నీ ఫోన్ ట్యాపింగ్, డైవర్షన్ పాలిటిక్స్ అండి. అమ్మా అంతే సింపుల్, ఒకటే లైన్. నేను అంతకన్నా ఎక్కువ ఏం చెప్పను. వాటిని డైవర్ట్ చేయడానికి మొన్న కవిత లీక్ అన్నాడు. ఇప్పుడు గట ఇప్పుడు మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు. ఇప్పుడు ఆయన పాత్ర అయిపోయింది, దీని సినిమాలో పాత్ర అయిపోయింది అనేది. అంతేనా? ఇప్పుడు కొత్త బుడ్డర్ ఖాన్ వచ్చిండు, కేటీఆర్, ఆయనకు అవార్డు రావాలా కదా. ఓహో, ఇదా అసలు కథ. అమ్మా, సినిమా డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ డ్రామాస్. తాత, ఇప్పుడు పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా ఏమైనా రిబ్బనే కటింగ్ చేసిపోతారా? ఒక పైసా తూడు పైసా కూడా ఇయ్యరా? పసుపు బోర్డు డబ్బులు ఇవ్వలేదని ఇచ్చి రాలడి. ఆ రాములే అంటున్నాగా, ఎప్పిఓ ఇచ్చి రాలడి. ఎప్పిఓకు ఒకటి చేసి దాదాపు ఆడ జక్రన్పల్లిలో పెద్ద ఇండస్ట్రీ ఉంది, అది ఎప్పిఓ దీంతో అయింది. ఇది జస్ట్ ఒక స్టార్ట్ అంతే, ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉంటది. అంతేనా? చాలా ఉంటది. పసుపు బోర్డు అనేది స్టార్టింగ్ ఎట్లుంటది అంటే, ఇది దాన్ని ఏమంటారు, న్యూక్లియర్ బాంబు తెలుసు కదా, అణుబాంబు. అనుభవం ఏంటంటే, స్వరూపం ఏంటంటే, దాన్ని చైన్ రియాక్షన్ అంటారు, శృంఖల చర్య. అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక బాంబు పడుతుంది, ఆ బాంబు 3 బాంబులను చేస్తుంది. అబ్బో. ఇంకో ఆ 3 బాంబులు 9 బాంబులు వేస్తుంది. 9 బాంబులు 27 బాంబులు వేస్తుంది. 27, 127 ఇట్లా పెరుగుతుండ్రు అనమాట అణుబాంబు. ఇది పాజిటివ్ అణుబాంబు. అంటే ఇప్పుడు స్టార్ట్అప్ ఇది. దీని స్థాయి రోజు రోజుకి ఒక అణుబాంబు లాగా ఒక పాజిటివ్ వేల పెరుగుతుంటది. పాజిటివ్ వేల పెరుగుతుంటది. మనం దీన్ని ఇప్పుడే ఎస్టిమేట్ చేయలేము. ఇప్పుడు ఏం లేదండి, మనం పోతుంటే కుక్కలు ఎంబడ పడుతుంటాయి. నేనేమంటారు, కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్ లోనే అయింది పసుపు బోర్డు పెట్టిరు అంటుండ్రు ఒక టిఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు. అంటే అది కేసీఆర్ ఇల్లా? అది గవర్నమెంట్ బిల్డింగే కదా, అండ్ మనం రెంట్ పే చేస్తున్నాం కదా.
కొంచెం ఎస్టాబ్లిష్ అయినాక ఒక ల్యాండ్స్ చూసి దాని మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటది. ఇప్పుడు ప్రజెంట్ పస్ బోర్డు రన్ కావడానికి ఒక ఆఫీస్ కావాలా కాబట్టి అదే గవర్నమెంట్ నుంచి రెంట్ తీసుకున్నాం మనం. ఇక రెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఆపింది, ఒక 6 నెలల దాకా ఆపింది, మొన్నటిదాకా ఇవ్వలేదు. మీరు వాళ్ళ దోస్తులేనాట, ఇక ఢిల్లీలో కొట్లాడుకున్న రాష్ట్రంలో అంతా మీది అంతా ఒకటేనాట, దోస్తేనాట? ఎవరెవరు దోస్తానులు అండి? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మీరంతా దోస్తానమేనాటగా చెప్తున్నారు రాములు. ఇగో కాంగ్రెస్ ఏమేమంటారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ బీజేపీ ఎప్పుడు కూడా అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏంది, బీజేపీ పబ్లిక్ తరఫున పోరాడుతుంది కాబట్టి వాళ్ళ ఒక క్రెడిబిలిటీని దెబ్బతీసి వీళ్ళు రేస్లకు రావాలని ఒక ప్రయత్నం. నేను కూడా అంటా అండి, ఇప్పుడు నరసదాత కూడా కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అంట. నేను ఒక మాట అంట, అంతే 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 అంట, ఏమన్నా నాకు సోషల్ మీడియా ఉంది అంట, అయిపోతుందా అండి? అంతే అంతే. నేను ఒక 10,000 మందితో లైక్ చేపిస్తా నా ఫాలోవర్స్ తోని, వాళ్ళు ఒక 1000 మంది షేర్ చేస్తారు, ఒక వైరల్ న్యూస్ గా చేసే ఆస్కారం ఉంది ఇక్కడ. అవుతుందా అండి? నిజం అది. సోషల్ మీడియా ఏది చెప్తుంది ఇప్పుడు నిజం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పస్ బోర్డు అనే ఒక నినాదం 40-50 ఏళ్ళ నుంచి ఉంది. అది ఈయన వచ్చిండు, ఈయన ఎవ్వరు కూడా పస్ బోర్డు తీసుకురా అనలే. వీళ్ళ ఇప్పుడు మన అరవింద్ అన్న ఎంపీ పోటీ వేసినప్పుడు బీజేపీ పార్టీ నినాదం కాదు, అది ఈయన సొంత నినాదం. అంతేనా? సొంత నినాదం. బాండ్ పేపర్ ఇచ్చిండు, వట్టి నేను ఇస్తా అని ఒక మేనిఫెస్టో ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. బాండ్ పేపర్ ఇచ్చిందంటే ఆ క్రెడిబిలిటీ అంటే ఇప్పటి వరకు భారతీయ రాజకీయ చరిత్రలో ఒక బాండ్ పేపర్ ఇవ్వలేదు ఎవరు, ఇచ్చి సాధించలేదు. అది అంటే ఏమైందంటే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో గాని సమాజంలో గాని ప్లస్సులు గురించి ప్రతిపక్షాలకు వాళ్ళకి ఏదో ఒకటి అదిగాలి కదా. అదే 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 ఇప్పుడు ఏమంటారు కదా, బోడిగుండు మీద ఈకలు, అట్లా ఆ పని తప్ప మిగతా పని కాదు. తాత ఇప్పుడు ఇంకో మాట కూడా, తెలంగాణకు అడుగడుగునా కేంద్రం అన్యాయం చేస్తుంది అనేది కూడా పలుకుతుండు కేటీ రాములు. మరి నిజంగా కూడా ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి 2 మన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ, మరి మీ బీజేపీ వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి అన్యాయం చేస్తే పస్ బోర్డు ఎట్లా వస్తుందండి? నిజంగా అన్యాయం చేస్తే రైల్వే స్టేషన్లు ఇంత ఇప్పుడు మోడిఫికేషన్ వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా వస్తుందండి? నిజంగా అన్యాయం చేస్తే ఇప్పటివరకు రాని, ఇప్పుడు ఇంతకు ముందు తెలంగాణ ఎయిర్పోర్ట్ అంటే ఓన్లీ హైదరాబాదే ఉంటుండే, ఇప్పుడు ఏంది ఆదిలాబాద్ అండ్ వరంగల్ అయింది. అది ఎట్లా అయిందండి? ఇప్పుడు అయితే ఏం చేస్తారు అంటే అమరావతితో కంపేర్ చేసుకుంటారు. వాస్తవం చెప్పాలంటే అమరావతి మన పక్క రాష్ట్రం. అంటే ఒకప్పుడు నేను కూడా తెలంగాణ వాదినే, ఆంధ్ర వాళ్ళని దూరం పెట్టాలి, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని పోరాటంలో అంటే ఒక భావించిన వాళ్ళల్లో నేను ఒక్కడినే. కాకపోతే మనకు రావాల్సిన తెలంగాణ వచ్చేసింది. దరిద్రం ఏంటంటే ఈ కేసీఆర్ వచ్చి అప్పుల కూబులో పడేసిండు. అక్కడ ఏం జరిగిందంటే 10 ఏళ్ళు వెనుకబడిపోయింది రాష్ట్రము, 10 ఏళ్ళు వెనుకబడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మన భారతదేశంలోనే ఒక పార్ట్ కదా, మనకు ఆల్రెడీ ఒక లెవెల్ వరకు అయింది, అక్కడ చాలా వెనుకబడి ఉన్నది. ఇప్పుడు వాళ్ళని కూడా కొంచెం నిద్ర లేపాల కదా. ఇప్పుడు మనకు ఒకటి ఇచ్చేదాకా 2 ఇస్తారు, అది ఒక్కోసారి అది ఒక 1-2 years ఇస్తారు, అంత ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్తారు. అంత మాత్రాన ఇప్పుడు ఒక బడ్జెట్ లో మనకి ఎక్కువ వస్తుంది, ఒక బడ్జెట్ లో వాళ్ళకి ఎక్కువ వస్తుంది అండి. ఒక్కోసారి ఇప్పుడు 2 అన్నములకు ఒక అమ్మ అన్నం తినిపిస్తుంటే ఒక్కొక్క ముద్దలో కొంచెం క్వాంటిటీ ఒక తమ్ముడికి ఎక్కువ వస్తుంది, అన్నకి ఎక్కువ వస్తుంది, తమ్ముడికి తక్కువ వస్తుంది, లేకుంటే ఈయనకి ఎక్కువ వస్తుంది, ఆయనకు తక్కువ వస్తుంది. అంత మాత్రాన తల్లికి కొడుకుల మీద ప్రేమ పోయినట్ట? వాడు కొడుకు నాకు తక్కువ వచ్చిందని అక్కడ నుంచి ప్లేట్ సీరియస్ వెళ్ళిపోతాడు, అడుగుతాడా? కాదు కదండి. అమ్మ ప్రేమ అనేది సమానంగా ఉంటది భారతదేశం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే మన భారతదేశంలో ఇప్పటివరకు భారతదేశంలో పుట్టిన పార్టీలలో చాలా
చాలా మంచి పార్టీ. దేశం గురించి ఆలోచించే పార్టీలలో నంబర్ 1 ఉంటది, భారతదేశంలో కాదు ప్రపంచంలో. ఇది ఇక తాతయ్య ఇప్పుడు ఆఖర్జాలకు దేశం కోసం పనిచేస్తారండి. మోడీ గారు చేసుకోలేదు, ఆయన దేశం కోసం పనిచేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఇంకంతా రామారావు ఇప్పుడు కేసీఆర్ గారు బ్రహ్మచర్యం వెళ్ళి రాష్ట్రం గురించి చేసిన ఏది ఆయన ఏం చేసిండు? కేసీఆర్ గారు మొత్తం ఫ్యామిలీని సెట్ చేసి పడేసిండు కదా అక్కడ. కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకా రావు మొత్తం ఎంత సెట్ చేసినా 1,00,000 కోట్లకు సెట్ చేసిండు. మరి మోదీ సెట్ చేసిండా అండి వాళ్ళ ఫ్యామిలీని? చెప్పండి. అక్కడే కదా మనం ఒక అన్నం ఏంది అన్నం ఉడికిందా లేదా మొత్తం. వాళ్ళ అన్నో తమ్ముడు ఆటోనే తోలుకుంటున్నాట, ఇప్పుడు తోలుతుండా ఏమో అండి అవంతా అని. కాకపోతే ఇప్పుడు ఆయనకైతే పదవులు అయితే ఇవ్వలేదు కదా. అదే 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 నేను ఏమంటున్నా అంటే అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చేసి మొత్తం అయితే ఏది చేయగలుగుతుంది. అంతే అంతే అంతే. ఒక మెతుకు తీసుకున్నా మా చెప్తుంది. ఏంది బీజేపీ గురించి అవి అంటారు కదా, వాళ్ళు కూడా చెప్తాండి. మోదీ గారి ఒక జీవన విధానం, ఆయన వ్యక్తిత్వం చూసుకుంటే చాలు. ఆయన మన పార్టీ ఏంది, ఆయన ప్రభుత్వం ఏందని తెలిసిపోతుంది. ఇవన్నీ లొల్లీలు పెట్టే కన్నా ఏం లేదండి. ఇక వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది. ఒకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తే ఒక 25 ఏళ్ళు చూసినాం కదా, గుజరాత్ లో గానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో గానీ పాతకపోతే ఎందుకంటే బీజేపీ పెట్టినప్పుడు 2 ఎంపీలలో మన ఒక ఎంపీ తెలంగాణ నుంచి వచ్చింది. ఇంకా ఆర్ఎస్ఎస్ గానీ ఇంకా మిగతా